హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఎంతవరకు మా వీడియోస్ అన్నింటిలో కూడా ఆదరిస్తున్నందుకు మీ అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్ననే మనం ఒక వీడియో చేసుకున్నాం, ఏమంటే ఏపీ టెట్ నవంబర్ నెలలోనే రాబోతుందని చెప్పి. అయితే ఇది ఒక సువర్ణ అవకాశం అనుకోవచ్చు, ఒక శుభవార్త అనుకోవచ్చు, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని కూడా చెప్పచ్చు. అయితే ఇది ఎంతవరకు నిజం సార్ నిజంగా నవంబర్లో వస్తుందని గ్యారంటీ ఏంటి అని మీకు ఒక అనుమానం కూడా రావచ్చు. అది నిన్న కూడా నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను, అందులో ఒకసారి మీరు చెక్ చేయండి. ఈ ఏపీ టెట్ అని చెప్పి ఏపీ టెట్ నోటిఫికేషన్ అని చెప్పి కొట్టగానే మీకు దాని డీటెయిల్స్ నవంబర్లో రాబోతుందని చూడ రావచ్చు. అయితే అది ఎంతవరకు నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే ఇప్పటి నుంచి మనం కొంచెం ప్రిపేర్డ్గా ఉంటే తప్పకుండా టెట్లో మన స్కోర్ అనే దాన్ని ఇంక్రీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఇప్పటి నుంచే ఎందుకు నోటిఫికేషన్ వచ్చిందా చదువుకుందామంటారా? అప్పటికి మనకి టైం ఉండదు. ఇంకా లాస్ట్ టైం ఎలాగైతే 30 days 40 days టైం ఇచ్చారో ఇప్పుడు కూడా అదే విధంగా జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ డిఎస్సి అన్నారు కాబట్టి అది ఎంతవరకు జరుగుతుందా జరగదా అని పక్కన పెడితే మనం చెప్పుకునే సబ్జెక్ట్ అనేది సిలబస్ అనేది కూడా అన్నింటికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 వచ్చింది. గ్రూప్ 2లో 9th 10th సోషల్ పక్కాగా ఉంటుంది, సైన్స్ అయినా సరే. అలాగే మనకి ఏపీ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ వాటికి కూడా 9th 10th మీద 100% పక్కాగా మీకు మార్క్స్ అనేవి ఉంటాయి, అందులోనే ఉంటాయి. మరి అలాగే మనకి ఎస్జిటి చూసుకున్నా, స్కూల్ అసిస్టెంట్ చూసుకున్నా, టీజీటీ పీజీటీ ఏం చూసుకున్నా కూడా 9th 10th అనేది చాలా మెయిన్ కీ రోల్ పోషిస్తుంది. ఎస్జిటి యాక్చువల్గా 8th క్లాస్ వరకే కాదు సార్ అని మీరు అనొచ్చు. 8th క్లాస్ వరకు అయినప్పటికీ హార్డ్నెస్ ఆఫ్ 10th అని చెప్పి అన్నారు. అంటే కాఠిన్యత అంటే అప్ టు 10th లెవెల్ వరకు. మరి 10th లెవెల్ ఇంతవరకు మేము బాగా చదివి ఉన్నాం అని అనుకున్నప్పటికీ 9th 10th అనేవి కొత్త సిలబస్ కాబట్టి, కొత్త సబ్జెక్ట్స్ కాబట్టి, అంటే ఇప్పుడు ఆ సోషల్ అనేది కానీ సైన్స్ అనేది కానీ ఎంతవరకు మనకు మార్పులు చెందాయి అనే విషయం ఒకసారి మనం చూడాలి. ప్రీవియస్గా మనం చూస్తే 10th క్లాస్ సిలబస్లో ఫిజిక్స్లో హీట్ ఉండేది. హీట్ అనే లెసన్ ఇప్పుడు దీన్ని తొలగించడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ విషయానికి వస్తే అంతగా మార్పులు అయితే ఏం జరగలేదు. 10th క్లాస్ సిలబస్ ఇప్పుడు నేను ఇక్కడ రాశాను, ఒకసారి చూస్తే బయాలజీలో చూస్తే లైఫ్ ప్రాసెస్, అలాగే కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఇది కూడా మీకు ముందుగా ఉండేది. హౌ డు ఆర్గనిజం రిప్రొడ్యూస్ అంటే రిప్రొడక్షన్ సిస్టమ్ అనేది ఒక లెసన్ ఉండేది. హెరిడిటీ అనేది కూడా మనకి ఉన్నది. అలాగే అవర్ ఎన్విరాన్మెంట్ అనే లెసన్స్ కూడా. అంటే బయాలజీలో అయితే ఎటువంటి చేంజెస్ అనేవి జరగలేదు. మరి సోషల్లో మాత్రం చాలా వరకు 80% 60% సిలబస్ వరకు కూడా చేంజెస్ అనేవి జరిగాయి. 60 కాదు 80% జరిగాయని మనం చెప్పచ్చు. అందుకని మీకు ఒకసారి జాగ్రఫీ ఎలా ఉన్న లెసన్స్ అనేది ఒకసారి నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. అయితే మనకి చూడండి, సోషల్లో ఒకప్పుడు మొత్తం కలిపి మనకు టెక్స్ట్ బుక్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే 4 టెక్స్ట్ బుక్లు చేశారు. ఆ 4 టెక్స్ట్ బుక్లు ఎలా ఉన్నాయంటే జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఈ విధంగా 4 బుక్స్ అని మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం ఒక్కొక్క సబ్జెక్టు ఇదిగోండి 4 టెక్స్ట్ బుక్లు కూడా మేము తీసుకున్నాం. ఇప్పుడు ఇంచుమించుగా ఒకప్పుడు ఉండే టెక్స్ట్ బుక్తో పోలిస్తే ఇది చాలా పెద్ద టెక్స్ట్ బుక్ అని చెప్పచ్చు. అయితే మీరు అనుకోవచ్చు ఏంటి అంత చదవాలా అంటే, ఇక్కడ కంగారు పడడానికి ఏం లేదు. ఇంతకుముందు ఓన్లీ అంటే ఇంగ్లీష్లో ఇచ్చేవారు, ఇప్పుడు ఏంటంటే బైలాంగ్వేజ్లో ఇచ్చారు కాబట్టి మనం ఇప్పుడు చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ అనేది చూసుకుంటే ఫస్ట్ లెసన్ ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్ గురించి ఇచ్చారు. అలాగే నేషనలిజం ఇన్ ఇండియా గురించి ఇచ్చారు. నేషనలిజం జాతీయవాదం అనమాట, భారతదేశ జాతీయవాదం. ద మేకింగ్ ఆఫ్ ఏ గ్లోబల్ వరల్డ్ అంటే విశ్వవ్యాప్తంగా ప్రపంచం రూపుదిద్దుకోవడం అనే అంశాన్ని బట్టి మనకి ఇక్కడ ఒక లెసన్ అనేది ఉంది. ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ పారిశ్రామిక యుగం, దాని మీద ఒక లెసన్ ఉంది. ప్రింట్ కల్చర్ అండ్ ద మోడర్న్ వరల్డ్ ఈ టాపిక్స్ మీద మనకి ఈ 10th క్లాస్ అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి హిస్టరీ చూసుకుంటే ఈ ప్రింట్ కల్చర్ మీద కానీ, లేదంటే ఈ రైజ్ ఆఫ్ ఈ నేషనలిజం ఇన్ ఇండియా కానీ వీటి నుంచి గ్యారంటీగా మనకి ఏపీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి చూస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఇప్పుడు మనం ఎకనామిక్స్ చూసుకున్నట్టయితే డెవలప్మెంట్ అభివృద్ధి, ఇది ప్రీవియస్ 10th స్టాండర్డ్లో కూడా ఉంది. అలాగే సెక్టర్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ, ఇది కూడా ప్రైమరీ సెక్టర్, టెరిటరీ సెక్టర్ అని, అంటే ఈ సెక్టర్స్ కూడా సెకండరీ సెక్టర్ అని కానీ ఇవి కూడా లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ ఉన్నది. అయితే లెసన్ నేమ్స్ చిన్నగా మార్పులు చెందించారు కానీ మ్యాక్సిమం ఇవే ఉండేవి. అంటే డెవలప్మెంట్ అనేది ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ అని ఉండేది ఇంతకుముందు. సెక్టర్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ ఇది కూడా అలాగే ఉండేది. నెక్స్ట్ మనీ అండ్ క్రెడిట్, ద్రవ్యం మరియు పరపతి ఈ లెసన్ అనే దాన్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే గ్లోబలైజేషన్ అండ్ ద ఇండియన్ ఎకానమీ, ఇంతకుముందు గ్లోబలైజేషన్ అనే లెసన్ ఉండేది, ఇప్పుడు గ్లోబలైజేషన్ అండ్ ద ఇండియన్ ఎకానమీ అనే దాన్ని ఇందులో కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ని యాడ్ చేశారు. కన్స్యూమర్ రైట్స్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. ఇంతకుముందు కన్స్యూమర్ రైట్స్ అనేది చిన్న టాపిక్గా ఉండేది, ఇప్పుడు దీని ఒక లెసన్గానే మనకి ఇవ్వడం జరిగింది. అలాగే జాగ్రఫీ మనం చూసుకుంటే రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్,
రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ అంటే మనకు ఉన్న రిసోర్సెస్ అంటే న్యాచురల్ రిసోర్సెస్ ఏంటి అంటే బయోటిక్, అబయోటిక్, అలాగే మనకి రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్, ఇలాంటివన్నిటిని కూడా హ్యూమన్ మేడ్, ఇలాంటివన్నిటిని ఈ లెసన్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్, గవర్నమెంట్ ఎగ్జామ్ కూడా ఈ లెసన్ అనేది ఇంపార్టెంట్. అలాగే ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే వాటర్ రిసోర్సెస్, ఇది ఇంపార్టెంట్. అగ్రికల్చర్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన భారతదేశ వెన్నెముకే అగ్రికల్చర్ కాబట్టి ఇంపార్టెంట్. మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, లైఫ్ లైన్స్, నేషనల్ ఎకానమీ, జాతీయ ఆర్థిక వ్యవస్థ, జీవనాడులు అనే అంశాన్ని కూడా మనకి తీసుకోవడం జరిగింది జాగ్రఫీ తీసుకుంటే. అండ్ ఇంకా పాలిటిక్స్ చూసుకుంటే డెమోక్రటిక్ పాలిటిక్స్ అంటే ప్రజాస్వామ్య రాజకీయాలు అని చెప్పి మనకి సివిక్స్ అనే దాన్ని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. పవర్ షేరింగ్, అధికార విభజన అంటే అధికార విభజన ఏ విధంగా జరుగుతుంది, ఏ ఏ దేశాలు ఎలా ఉంది, శ్రీలంకలో ఎలా ఉంది, బెల్జియంలో ఎలా ఉంది, ఇలా వివిధ దేశాలతో మన దేశాన్ని పోలిస్తూ చెప్పేది ఈ పవర్ షేరింగ్ అనమాట. అలాగే ఫెడరలిజం, సమైక్యవాదం గురించి కానీ, అలాగే జెండర్, రిలీజియన్ అండ్ క్యాస్ట్, వీటి మధ్య అంటే జెండర్ బయాసిస్ ఉండకూడదని, రిలీజియన్స్ అండ్ క్యాస్ట్ ఇవి ఏ విధంగా ఉంటాయి, ఏ రిజర్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, మన దేశంలో పరిస్థితి ఎలా ఉంది, వీటన్నిటి గురించి కూడా ఈ చాప్టర్ అనేది ఉంటుంది. అలాగే పొలిటికల్ పార్టీస్, మన దేశంలో అనేక రకాలైన పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. రీజనల్ పార్టీ కానీ, స్టేట్ అంటే నేషనల్ పార్టీ కానీ, ఇలా అంటే ఇప్పుడు ఈ పార్టీలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనసేన పార్టీ ఒకటి వచ్చింది కదా, అంటే జనసేన పార్టీ మొదటగా ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ పోటీ చేయబోతుంది, దీన్ని బట్టి మనం ఇప్పుడు దాన్ని నేషనల్ పార్టీ అనొచ్చా లేదంటే రీజనల్ పార్టీ అనాలా, ఇలాంటి అనేక అంశాలు అన్నింటిలో కూడా ఇందులో మనకి క్లియర్గా పొందుపరచడం జరుగుతుంది. అలాగే అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం యొక్క ఫలితాలు. ప్రజాస్వామ్యంలో ఏముంటాయి, డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఇప్పుడు మన ఇండియా డైరెక్టా ఇండైరెక్ట్ డెమోక్రసీయా, అలాగే స్విట్జర్లాండ్ ఏంటి, ఇలా మనం ప్రతి అంశాన్ని కూడా ఈ సోషల్లో మనకి మంచి నాలెడ్జ్, చాలా గొప్ప నాలెడ్జ్ అనే దాన్ని ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్లో మనం చూడొచ్చు. ఈ బుక్స్ అన్నిటిని కూడా కొత్త సబ్జెక్ట్స్ కాబట్టి వీటిల్లో మనం నేర్చుకోవడానికి కొంచెం ఇబ్బంది పడతాం. అందుకని ఇప్పటి నుంచే మనం స్టార్ట్ చేసినట్టయితే పక్కాగా మీరు సక్సెస్ సాధించడంలో ముందుంటారు. ఓన్లీ టెట్ దగ్గర మాత్రమే కాదు, ఇప్పుడు మీరు నేర్చుకున్నట్టయితే సడన్గా గ్రూప్ 2 నోటిఫికేషన్ పడినా లేదంటే పోలీసు రిక్రూట్మెంట్ పడినా ఏ జాబ్కి అయినా సరే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ సిబిఎస్ఈ ప్యాటర్న్ కాబట్టి మీకు ఎన్సీఆర్టీ బుక్స్ కూడా ఇవే, అందుకని ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటి నుంచి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయడంలో జస్ట్ డైలీ 2 hours అంటే రోజుకు ఒక లెసన్ చదవండి చాలు. ఇంచుమించుగా టోటల్గా ఒక 20 లెసన్స్ ఉన్నాయి. ఈ 20 లెసన్స్ని ఎలా లేదన్నా సరే మీరు ఒక 20 to 30 డేస్లో సోషల్ మొత్తం కంప్లీట్ చేసుకోగలిగితే మీకు పక్కా చెప్తున్నాను, గ్రూప్ 2కి అయినా సరే, ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్కి అయినా సరే ఒక 20 to 30 మార్క్స్ ఇందులో ఉంటాయి. ఈ 30 డేస్లో 30 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. అయితే టెట్కి 30 మార్క్స్ ఉంటాయి నేను చెప్పను, కానీ టెట్ కంటే ఒక 5 to 6 మార్క్స్ అనేది పక్క అయితే ఉంటాయి. అయితే అందుకని ఎట్టి పరిస్థితుల్లో మీరు అలక్ష్యం చేయకండి, పక్కాగా వీటిని మీరు ప్రిపేర్ అవ్వండి. నేనేమనుకుంటున్నానంటే రేపటి నుంచి ఒక టాపిక్ తీసుకొని అందులోని అంటే ఇప్పుడు ఆ లెసన్ అనేదాన్ని నీట్గా నేను ఏ లెసన్ అయితే చెప్పబోతున్నానో ఆ లెసన్ని పీడిఎఫ్ లింక్లో ఇచ్చేస్తాను. అందులో ఏదైతే హాట్ టాపిక్ ఉంటుందో దాన్ని కోడింగ్ రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను. చిన్న షార్ట్ కట్ స్టోరీ రూపంలో కానీ కోడింగ్ రూపంలో కానీ తయారు చేసి అది మీకు పంపించేస్తాను. అంటే అది ఒక జస్ట్ 3 to 5 minutes లోపే వీడియో కంప్లీట్ అవుతుంది. మీరు మాత్రం కింద ఇచ్చిన పీడిఎఫ్లో డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఆ పీడిఎఫ్ లెసన్ మొత్తం మీరు చదువుకోండి. అందులో ఇంపార్టెంట్ నేను టాపిక్ని హార్డ్నెస్ ఏదైతే ఉందో దాన్ని మీకు ట్రిక్స్ రూపంలో చూపిస్తాను. ఈ విధంగా మనం 30 డేస్లోని కూడా సోషల్ కంప్లీట్ చేద్దామని నా దృష్టి నేనైతే అనుకుంటున్నా. సోషల్ తర్వాత సైన్స్ అంటే ఫిజిక్స్, బయాలజీ కూడా కంప్లీట్ చేసుకొని ఈ విధంగా ముందుగా మేజర్ టాపిక్స్ అనేటువంటి మేజర్ క్లాసెస్ అయినటువంటి 9th, 10th వీటిని మనం కంప్లీట్ చేసుకున్నట్టయితే ఆ తర్వాత చిన్న క్లాసులకు వెళ్ళొచ్చు. ముందుగా పెద్ద క్లాసులో మనం కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా? ఇంతవరకు మా వీడియోస్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ వందనాలు. మీకు ఈ విషయంలో నేను మీకైతే ప్రతి విషయంలో మీకు సపోర్ట్గా ఉంటాము, ఎందుకంటే మీరు మా ఛానల్ మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. ఇంతటిది వీడియో ముగిస్తున్నాను.